తాంత్రిక శృంగారం అంటే ఏమిటి, దాని ప్రయోజనాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తాంత్రిక శృంగారం అనేది లైంగిక సంబంధం యొక్క మరొక స్థాయి. దీనిని చాలామంది ఇప్పుడే అన్వేషించడం ప్రారంభించారు. ఇది భాగస్వాములు ఇద్దరికీ లోతైన స్థాయిలో శక్తిలో శృంగారాన్ని అనుసంధానం చేసే అంశంగా చెప్పబడుతుంది మరియు ఇది దంపతులు ఇద్దరిని మరింత దగ్గర చేస్తుంది. కాబట్టి ఈ రకమైన తాంత్రిక శృంగారం నిజంగా విభిన్నమైనది అని చెప్పవచ్చు. కాబట్టి దీని గురించి మరియు దీని ప్రయోజనాల గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సి ఉంది. ఇక్కడ వివరణాత్మకంగా వివరించడం జరిగింది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మనిషికి గుడ్డుకి ఉన్న తేడా ఏంటి? ఆలోచన శక్తి అంటారు చాలామంది. అయితే వాటికి కూడా ఆలోచించే శక్తి ఉంటుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. మనిషిని జంతువుల నుంచి వేరు చేసేది శృంగారం. అవును, జంతువులకు సెక్స్ అనేది కేవలం ప్రత్యుత్పత్తి కోసం మాత్రమే, సంతానోత్పత్తి కోసం మాత్రమే చేసే ప్రక్రియ. కానీ మనిషి విషయంలో అలా కాదు. కూడు గూడు నిద్రలాగా శృంగారం కూడా మనిషికి ఓ శారీరక అవసరం. కొందరు శృంగారం అనే పదం వింటేనే బూతులా భావిస్తారు. మరికొందరైతే సెక్స్ చేయడంలోనే కిక్కును వెతుక్కుంటూ ఉంటారు. అయితే ఈ రెండు వర్గాలను పక్కన పెడితే శృంగారం అనే మహాకావ్యంలో చదివే ఆసక్తి ఉండాలే కానీ రోజుకో కొత్త పాఠం నేర్చుకోవచ్చు. ఈ సంభోగంలో వాత్సాయన కామసూత్రలో ఎన్నో శృంగార భంగిమలు విధానాలు ఉన్నాయి. ఖజురహో శిల్పాల్లో రతి క్రీడకు సంబంధించిన రహస్యాలు ఎన్నో చెక్కబడ్డాయి. ఇలాగే 5000 ఏళ్ల కిందట పురాతనమైన శృంగార ప్రక్రియకు ఇప్పుడు ఆదరణ పెరుగుతూ ఉంది. అదే తాంత్రిక శృంగారం. సనాతన హిందూ సాంప్రదాయాల్లో తాంత్రిక శృంగారం ఒకటి. సుఖం కోసం, శారీరక సంతృప్తి కోసం రెండు తనువులు కలవడం కాకుండా ప్రకృతిలో లీనమై శృంగారంలో సుఖాన్ని మనసుతోనూ తనువుతోనూ ఆస్వాదించడమే తాంత్రిక శృంగారం. శాస్త్రీయంగా చెప్పాలంటే శక్తిని ఉత్పత్తి చేసేందుకు, శక్తిని విస్తరింపచేయడమే తాంత్రిక శృంగారం. తాంత్రిక సంభోగంలో కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా తాంత్రిక శృంగారంలో పురుషుడిని స్త్రీ, స్త్రీని పురుషుడు గౌరవించుకోవాలి. శృంగారం కోసం వాడే గదిని పువ్వులతో, సువాసనలతో, ప్రత్యేకమైన రంగులతో, కొవ్వొత్తులతో అలంకరించాలి. మత్తులో ముంచేసే మల్లెలు, సన్నజాజులు ఆడదాని తనువులో ఎంత సున్నితంగా డీల్ చేయాలో నేర్పిస్తాయి. తాంత్రిక శృంగారంలో భాగస్వాములిద్దరూ కలిసి స్నానం చేయాలి. ఒకరి తనువును మరొకరు శుభ్రం చేసుకోవాలి. అలాగే వారి వస్త్రాధరణ కూడా ఎదుటి వ్యక్తిలో కోరికలు రగిలించేలా ఉండాలి. తాంత్రిక శృంగారంలో భాగస్వాములిద్దరూ తమ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో పాటు ఎదుటి వ్యక్తి శ్వాసను కూడా అనుభూతి చెందుతారు. నిశ్శబ్ద యుద్ధంలో వినిపించే ఈ శ్వాస శబ్దాలను పట్టి భాగస్వామిని అర్థం చేసుకొని మెదలాల్సి ఉంటుంది. తాంత్రిక శృంగారం సుదీర్ఘమైన ప్రక్రియ. ఆలింగనం, చుంబనం నుంచి కలయిక దాకా ప్రతిదాన్ని పూర్తిగా అనుభూతి చెందుతూ ముందుకు సాగాలి. దీనినే తాంత్రిక శృంగారం అని వ్యవహరిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా తాంత్రిక శృంగారం అంటే ఏమిటి అనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.